ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా సమానం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఎక్కువ వచ్చినాయి కట్ చేసుకోలేరు, ఫస్టే కట్ చేసుకోండి. మీకు ఇలా అనిపిస్తే కట్ చేసుకోండి. క్రాస్ పట్టేసినప్పుడు ఎక్కువ వస్తే అది కట్ చేసుకోండి నీట్నెస్ కోసం. కానీ ఇక్కడ సైడు మాత్రం చంకల దగ్గర కట్ చేయకండి ఫస్ట్. ఎందుకంటే ఎవరికైనా ఇట్లా ఎక్కువ తక్కువ అయితే, నేను చంక బట్టలు వేయకుండా చూపించిన కాబట్టి ఇలా ఎక్కువ తక్కువ అయినాయి. ఇప్పుడు ఈ ఎక్కువ తక్కువ అయినా మీరు ఇదేమీ టచ్ చేయకండి. నేను చూపిస్తా. ఈ ముందు భాగంలో క్రాస్ పెట్టించిన కాబట్టి సాగింది చూడండి, సాగి ఇంత వెడల్పు ఎక్కువ వచ్చింది. వెనక భాగంకి మాత్రం ఇంతే తక్కువ పడ్డది. ఇది మీరు చేసే మిస్టేకే కొత్తగా నేర్చుకునే వాళ్ళు. దాంతో మనకు బ్లౌజ్ కుదరదా అంటే అదేం లేదు, కుదురుతుంది. ఇప్పుడు అందుకే క్రాస్ కటింగ్ ఫస్ట్ నేర్పియ నేను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొలత బ్లౌజ్ తీసుకుందాం. తీసుకొని చేతి ఎంత ఉంది, లూజ్ ఎంత ఉంది అని పెట్టుకుందాం. ఇలా చేతు లూజ్ ఎంత ఉంది, ఇక చేతును ఇలా మెజర్ వేయాలి. లూజ్ ఎంత ఉంది, ఇక్కడికి ఉంది, పెట్టుకో. చేతు లూజు పెట్టుకున్నామా. చంక లూజ్ ఎంత ఉంది, ఇట్లా వేస్తేనే మీకు కరెక్ట్ వస్తాయి. నేర్చుకున్న వాళ్ళకు కూడా ఇలా చేసుకోండి. చంక రౌండ్ పెట్టుకొని ఇక చంక దగ్గర మార్క్ చేసుకోండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి పెట్టినామా, కాజపట్టి పెట్టినామా. ఉక్స్ పట్టి కాజపట్టి పెట్టినాం కాబట్టి కాజపట్టి మెజర్మెంట్ తోటి ఇలా పెట్టుకోండి సైడ్ కుట్ల దగ్గర. ఇక ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 3 మార్కులను కలుపుకోండి. మనకి ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలని చెప్పాను కదా. ముందు భాగం ఎక్కువ వస్తే ఇలా పెట్టినప్పుడు ఇగో ఏం ఎక్కువ రాలేదు. ఎక్కువ వస్తే ఏం చేయాలంటే ఇక్కడ చిన్న ఇలాగ డాట్ వేసుకోవాలి. అంటే మనం ఉక్స్ సంకల వైపు ఎంత వేస్తామో సన్నగా అంత ఎక్కువ వస్తే అంత వేసుకోవాలన్నా. అంటే ఎక్కువ వచ్చినప్పుడు అది బ్లౌజ్ కుదరదు. మినిమం 1/2 ఇంచు 1/4 ఇంచు అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువైతే వేయొద్దు. ఇలా సమానం పట్టుకొని ఇదిగోండి ఇలా మనం ఎక్కడెక్కడైతే పాయింట్ పెట్టినామో ఆ రెండుటికి పిన్నులు ఇలా పెట్టండి. ఇగో ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇక్కడొకటి, 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 ఇలా పిన్స్ పెట్టుకొని మనం ఈ 3 మార్క్స్ని ఇలా కలుపుదాం. చూడండి ఇట్లా. మళ్ళీ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా మనకు, హ్యాండ్ లూజు ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఈ కుట్టు మీదకెళ్ళి కుట్టేసుకరా. ఒకటే కుట్టేయు, నాకు అడగంది రెండో కుట్టు వేయకు. మళ్ళీ రెండో కుట్టు మళ్ళీ టెన్షన్ పాదమంతి పక్క నుంచే రావాలి, ఇట్లా పక్క నుంచి మళ్ళీ 3వ కుట్టు ఇంతే రావాలి. ఇవి ఎక్కువ తక్కువ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది లుక్ కొట్టది. కుట్టిన తర్వాత ఇదంతా ఏం చేయాలనో చూపిస్తా. మిషన్కి సూది అడ్డం వస్తే తీసేసేయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ సూది అడ్డం వచ్చి తీసేయలేవనుకో సూది ఇరిగిపోతుంది. మీరు కుట్లేసిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.